హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే క్యారెట్తో హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది వేడవిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరే, ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేగాలి బాగా, ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయేటట్టుగా. ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎంత స్వీట్ అయితే మనం తినగలుగుతామో ఆ స్వీట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ మొత్తం కూడా కరిగిపోయింది. దీంట్లోకి మనము మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కాగబెట్టిన మిల్క్ ఫ్రెండ్స్, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి ఫ్రెండ్స్. హల్వా మరిగేలోపు ఫ్రెండ్స్ మనము డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెము నెయ్యి వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇందులో బాదం, కిస్మిస్, కాజు ఈ మూడుని కూడా మనం కొంచెం వేగనించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇందులోని మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో సింపుల్గా ట్రై చేయొచ్చు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.